నీలోఫర్ హాస్పిటల్ అయితేమి, కోటి మెటర్నిటీ హాస్పిటల్ అయితేమి, హైదరాబాద్లో ఉన్నటువంటి స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్లో మరణాలు అనేటి ఒక ఆనవాయితీ అయింది. అది నిజానికి తెలంగాణ ఉద్యమ వేదిక కానీ ఉద్యమకారులే కానీ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ ఉద్యమ సమయంలో చాలాసార్లు ఏం చెప్పినామంటే మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత మనకున్నటువంటి చాలా కాలం నుంచి పనిచేస్తున్న హాస్పిటల్ లోపల ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కలగజేస్తాము, అధునాతనని కలగజేస్తాము అన్నాం. ఇవాళ కోటి మెటర్నిటీ హాస్పిటల్ అనేది 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ప్రధానంగా సర్వీస్ చేస్తున్నారు. 60 ఏళ్ల కింద ఎంత ఉందో హాస్పిటల్ ఇప్పుడు అంతే ఉన్నది. నిర్మాణం లోపల కూడా ఏం మార్పు లేదు. అన్నిటికంటే ఇంకా బాధాకరం ఏమిటంటే 30 ఏళ్ల కింద ఉన్నటువంటి నిపుణుల సంఖ్య కూడా ఇవాళ లేదు. దీంట్లో ఇంతమంది అడిగినప్పుడు చెప్తాము, ఇద్దరంటే ఇద్దరు గవర్నమెంట్ ఆయామాలు ఉన్నారు. దీంట్లో ప్రతి నెల 1200 నుంచి 1500 కాన్పులు అయితే దాంట్లో ఆపరేషన్లు మెజారిటీ. సుమారుగా 1000 సిజేరియన్ ఆపరేషన్ ఒక సమయం లోపల. బహుశా భారతదేశం లోపలనే చెప్పుకోదగ్గటువంటి సంఖ్య లోపల విపరీతమైనటువంటి వర్క్లోడ్ హాస్పిటల్. ఇది ఉస్మానియా మెడికల్ కాలేజెస్కి అనుబంధంగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు సంబంధించిన ప్రత్యేకమైన హాస్పిటల్. ఆనాడున్న పరిస్థితులు వేరు. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇక్కడ స్థలం ఉంది కనుక ఆ నిజాం కాలం లోపల ఉన్నటువంటి స్థలంలో కట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పటికీ ఇది ఎంతో అభివృద్ధి జరగవలసి ఉండే. ముఖ్యంగా ఏమిటంటే గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి విషయం లోపల ప్రపంచం లోపలనే చాలా మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి దృష్టి పెట్టి పనిచేయడంతో ఒకనాడు 2000 మంది ప్రతి 1,00,000 కాన్పులకు 2000 మంది చనిపోయేటువంటి స్థితి నుంచి ఇవాళ మనము 122, 170 ఆ ప్రాంతంకి వచ్చినాం. బయటనేమో మిగతా రాష్ట్రాల కంటే, అస్సాం మిగతా ప్రాంతం కంటే మనం బెటర్గా ఉన్నామని మనం అనుకుంటున్నాం. మనకంటే ఇంకా 10 రెట్లు అద్భుతమైన రిజల్ట్స్ పక్క రాష్ట్రం కేరళలో ఉన్నాయి. హైదరాబాద్ని ప్రభుత్వాలు ఏం చెప్పుకుంటున్నాయంటే మెడికల్ టూరిజం యొక్క గమ్యస్థానంగా చెప్పుకుంటున్నాయి. దేశంలో ఎక్కడైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో హైదరాబాద్లోనే ఉన్నాయి. కానీ ఇదే హైదరాబాద్లో పేదలు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి వాళ్ళు ఎవరున్నారో ఇవాళ వేల రూపాయలు పెట్టి సిజేరియన్ ఆపరేషన్ హైదరాబాద్లో 60 నుంచి 1,50,000, 2 లక్షల రూపాయల దాకా స్థితి. ప్రైవేట్ హాస్పిటల్కి పోలేని వాళ్ళందరికీ కూడా ఒకటే ఒక వనరు ఉన్నది. ఇవాళ కోటిలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ కానీ, జడ్జిఖానా కానీ, అక్కడ నీలోఫర్ కానీ ఇవి మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ కోటి హాస్పిటల్ లోపల కనీసం నిపుణుల సంఖ్య ఇవాళ రోగులకు సరిపోయేటట్టుగా లేదు. పారామెడికల్ స్టాఫ్ లేరు. 2 అంటే 2 థియేటర్లు పనిచేస్తూ ఉన్నాయి. దాని మీదనే ఒత్తిడి. సరే, డాక్టర్లు కొంత మేరకు నిబద్ధతతో పనిచేసినటువంటి వాతావరణం ఉన్న ఒత్తిడి వల్ల, అనేకమైన కారణాల వల్ల ఇవాళ ఒక్కోసారి అనుకోని పరిణామాలు తలెత్తాము. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే వ్యవస్థనంతా మొత్తం కూడా ఏదైతే సమన్వయం చేయాలో ఆ స్థితిలో లేకపోవడం చాలా ప్రధానమైంది. నెలకు 1000 సిజేరియన్ ఆపరేషన్ జరిగేటువంటి ప్రాంతంలో కూడా ప్రమాదం తలెత్తితే ఇవాళ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అంటాం. క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అని అంటే మనం ప్రమాదం తలెత్తినప్పుడు అవసరమైతే వెంటిలేటర్ మీద తీసుకొని పోవడం కానీ, కృత్రిమ శ్వాస అందించడం కానీ, గుండె డాక్టర్ మిగతా వాళ్ళతో సమన్వయం చేసుకొని పేషెంట్ని బ్రతికించడానికి ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఆ వ్యవస్థనే లేదు. 2 3 మత్తు డాక్టర్లతో హాస్పిటల్ నడుస్తామండి. వాళ్ళే ప్రాణం అసలు. ఎందుకంటే ఆపరేషన్ చేయడం ఒక ఎత్తు అయితే ప్రమాదం వస్తే మిగతా చేయడానికి అవసరం ఉన్నది. ఇప్పటికీ ఏదైనా ప్రమాదం వస్తే ఫిజిషియన్ని పిలిపియాలంటే, గుండె డాక్టర్ని పిలిపియాలంటే దానికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. ఇక్కడి నుంచి వీళ్ళు ఒక వాహనాన్ని కట్టి ఉస్మానియా హాస్పిటల్ తీసుకొని పోతే లక్షల మందితో నిరంతరము రద్దీ ఉండేటువంటి ఉస్మానియాలో వాళ్ళు చూసేదాకా వీళ్ళు ఆగాలి.
నేను నిజానికి ఇక్కడికి వచ్చేది రాజకీయంగా ఏదో చెప్పడం కోసం కాదు, ప్రధానంగా ఎందుకు 3 ఏళ్ల లోపల చిన్న విషయాల లోపల అంటే హెర్క్యూలియన్ టాస్క్ భూమి ఆకాశం ఏకం చేయగలిగే కెపాసిటీస్ మాకున్నాయని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము. ఎందుకు హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియాలో కానీ ఇక్కడ కానీ నిరంతరము మీరు పనిచేసేటువంటి పరికరాలు ఉన్నాయి వాటి మీద మానిటరింగ్ ఎందుకు పెట్టుకోరు? లక్ష్మారెడ్డి గారు మీరు ఏం పని చేస్తామన్నారు? నేను ఒక్క మాట అడుగుతామన్నా, మీరు ఇవాళ అంటే కేసీఆర్ గారు కాపాడుతున్నారు కాబట్టి అని కాదు, మనము బాధ్యత వచ్చినటువంటి మంత్రులం మనం చేయాల్సిన బాధ్యత చాలా పెద్దది. ఎందుకంటే మనకు అంతో ఇంతో వైద్య పరిజ్ఞానం ఉన్నందుకు మనం చాలా అంకిత భావంతో చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఈ హాస్పిటల్లో స్కానింగ్ మిత్రులు చెప్తా ఉన్నారు, ఒక్క స్కానింగ్ మిషన్ పనిచేయడం తప్ప ఒక అధునాతనమైన స్కానింగ్ మిషన్ కూడా ఇక్కడికి లేదు. ఒక్కటంటే ఒక్క వెంటిలేటర్ లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో మామూలు ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి తాలూకా కేంద్రాల లోపల కూడా ప్రమాదం వస్తే కనీసం ఒక 4-5 లక్షల రూపాయలు విలువ చేసి చిన్న వెంటిలేటర్నే ఉంటుంది. ఒక్క వెంటిలేటర్ కూడా లేకుండా నెలకు 1000 సిజేరియన్లు చేస్తున్నటువంటి గొప్పతనం మనం మెటర్నిటీ హాస్పిటల్లో ఉన్నాయి. దీన్ని మార్చడానికి లక్ష్మారెడ్డి గారికి ఎంత సమయం కావాలి? 24 గంటలు చాలు. ఒక్క అనస్థిస్ట్ని రౌండ్ ద క్లాక్ ఉంచుకొని ఆన్ కాల్ ఉంచుకోగలిగేసి వెంటిలేటర్ సౌకర్యం ఉండగలిగితే మనం ఆపరేషన్ చేసే సమయం లోపల ఒకవేళ వారు అన్నటువంటి నిన్నమన్నారు జరిగినట్టు మరణాల లోపల బీపీ పడిపోయింది. బీపీ పడిపోయినప్పుడు బీపీ పడిపోకుండా కాపాడగలిగేటువంటి వ్యవస్థ చాలా మందులు వచ్చినాయి. వెంటిలేటర్ సౌకర్యం ఉంటే పేషెంట్ సర్వైవ్ అవుతుంది. పేషెంట్ని ఆన్ టేబుల్ అక్కడి నుంచి తీసి లిఫ్ట్ చేసి ఉస్మానియాకి తీసుకుపోయి ఎమర్జెన్సీలు చేయాలంటే అదే ఉస్మానియాలో పరిస్థితి ఏముంటుంది? చాలా రకాల పెద్ద ఎమర్జెన్సీస్ వచ్చి యాక్సిడెంట్లు వస్తుంటాయి కాబట్టి ఈ పేషెంట్ పట్టించుకునే సమయం ఉండదు. అందుకోసమని ఈ అన్ని హాస్పిటల్లో కూడా క్రిటికల్ కేర్ యూనిట్ అనేది అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏ హాస్పిటల్ లోపల కూడా సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, అల్ట్రాసౌండ్లు పనిచేస్తున్నాయా లేవా చూడాలి. ఇక్కడ అంతటా కూడా ఇప్పటికీ అవుట్ సోర్సింగ్ తోటి ఎంప్లాయీ జరగడము, వారు మొత్తము కరప్షన్ ప్రోత్సహించడంతో భయంకరమైనటువంటి అవినీతి ఇవాళ కొనసాగుతుంది. అది ఎట్లాంటి దుర్భరమైన పరిస్థితి ఉన్నదంటే పిల్లగాని చేతులు పట్టుకొని నువ్వు పైసలు ఇస్తేనే ఇస్తానే కాడికి ఇవాళ ఈ హాస్పిటల్ ఉండడం అనేది చాలా బాధాకరం. ఎవరు మార్చాలి? ఇమీడియట్గా అవుట్ సోర్సింగ్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక అవినీతికి పాల్పడినట్టయితే మీ యొక్క అవుట్ సోర్సింగ్ యొక్క లైసెన్స్ వెళ్ళిపోద్దని చెప్పేసి అంతే తప్ప ఇది పరిష్కారం కాదు. రెగ్యులరైజేషన్ ఆఫ్ జాబ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఒక్క ఆయామని కూడా ఇప్పటిదాకా పెట్టుకోవాలి. ఇంకా చాలామంది ఇప్పుడు అందరూ కూడా నెక్స్ట్ మంత్లో రిటైర్ అవుతున్నారు. అందుకోసమని ఇవాళ ఏదైతే గ్రాంట్ పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది, మానిటర్ చేయాల్సిన అవసరం ఉన్నది, అన్నిటికంటే ఓపెన్గా చెప్తామన్నా ఇంత ప్రమాదం జరుగుతామంటే ఇప్పటివరకు ఎన్ని ఇన్సిడెంట్ జరుగుతామంటే ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి, మీరు ఎన్నడైనా వ్యక్తిగతంగా ఒక్కనాడైనా వచ్చినారా? మీరు రకరకాలైనటువంటి పెట్టుబడిదారుల ఇళ్ళకి పోయి మాట్లాడతానికి సమయం దొరుకుతుంది, కానీ మనుషులు చచ్చిపోతే ఒక హాస్పిటల్కి వచ్చి ఎందుకు జరుగుతూ ఉందని చెప్పేసి మాట్లాడదానికి మీకు సమయం ఏం దొరకదు. ముఖ్యమంత్రి గారు రారు, ఆరోగ్య మంత్రి గారు రారు. ఏనాడు కూడా ఈ వ్యవస్థ పనిచేయదు. పని చేయనిద్దామని ఒక వ్యక్తి చుట్టే మొత్తం వ్యవస్థ నడుస్తూ ఉంది. కాబట్టి నిజంగా మాట్లాడుకుంటే మంత్రులు కూడా స్వతంత్రంగా చేసేటువంటి పరిస్థితి లేదు. ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ చెప్పుకున్నప్పుడు మనుషులు బాలింతలు చచ్చిపోతే బంగారు తెలంగాణ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక్క డెత్ ఒక్కటంటే ఒక్క మరణం సంభవిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక్క బాలింత చనిపోవడం కూడా ప్రపంచంలో ప్రమాదాల్లోకెల్లా ప్రమాదం. మిగతా ఏ యాక్సిడెంట్స్, మిగతా ఏ మరణాలను కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్గా తీసుకోవచ్చు. చాలా పెద్దగా తీసుకునేది బాలింతల మరణాలు, ఎందుకంటే అది జాతికి అవమానం. కాబట్టి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇట్లాంటి ఉన్నతమైనటువంటి హాస్పిటల్లో కూడా సౌకర్యాలు పెంచవలసిన బాధ్యత, మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత సూపరింటెండెంట్ల మీద ఉంటుంది, ఆరోగ్య మంత్రి గారి మీద ఉంటుంది. వారికి చెప్పిన సూపరింటెండెంట్ గారికి వారు ఇచ్చే వివరణ వారు ఇచ్చినప్పుడు చెప్పిన మేము అవినీతిని మీరు కనుక కర్టైల్ చేయకపోయినట్టయితే ఆ భారం మీరే మోయవలసి వస్తుంది. మేము ఎక్కడ కూడా మా స్టాఫ్ వైద్యం లోపల ఉన్నటువంటి ఏ డాక్టర్లు డబ్బులు తీసుకోలేదు అన్నంత మాత్రమే సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే అనుమానమైన ఇప్పటికీ మీడియాలో ఉన్నటువంటి మిత్రులు అనేక సార్లు చాలాసార్లు ఈ విషయం చెప్పుకున్నారు. ఓపెన్గా గద్దరు పిక్కు తింటున్నట్టుగా తిన్నటువంటి పరిస్థితి ఉస్మానియాలో, గాంధీలో ఇక్కడ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా రకరకాల బయట కార్పొరేట్ తోటి కుమ్మక్కై ఇక్కడ ఉండే యంత్రాలను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. వీటి మీద కూడా టాస్క్ ఫోర్స్ను పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. రౌండ్ ద క్లాక్ ప్రతి ఆధునిక వైద్య పరికరం కూడా పనిచేసేట్టుగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. లక్ష్మారెడ్డి గారు మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి, నేను చేయలేకపోతున్నానని చెప్పండి. కానీ ఏం మార్పు వచ్చింది చెప్పండి? మీరు ఆరోగ్య మంత్రి అయిన తర్వాత రాజయ్యని కాదని మేము పెట్టుకోవడం ద్వారా తెలంగాణకు ఒరిగింది నాకు చెప్పండి. ఇప్పటిదాకా
మీరు ఎక్కడైనా పోయి చర్చకు పెడతారా చెప్పండి. ఏం అదనంగా మీరు కొత్తగా తీసుకునేది ఏమిటి? పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఉన్నది, 3 ఏళ్ళు అవుతా ఉన్నది, యుద్ధ ప్రతిపాదన చేయవచ్చు. ఈ సెంట్రల్ ఉన్నటువంటి ప్లేస్ నేను అంటామన్నా ఒక ప్రపోజల్ చెప్తాను రాష్ట్ర మంత్రి గారు. పక్కన ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉన్నది, డైరెక్టరేట్ ఉన్నది. నిజంగా డైరెక్టరేట్ ఇక్కడనే ఉండాల్సిన అవసరం లేదు, ఇంకో దగ్గర నడుస్తుంది. కానీ ఇట్లాంటి ప్లేస్ ఇంకో దగ్గర దొరకదు. మొత్తం ఒకటే కాంప్లెక్స్ కింద చేసేసి దీంట్లోనే మెడికల్ సర్వీసెస్ కూడా దీంట్లోకి అటాచ్ చేసి ఒక ఉన్నతమైనటువంటి ఇప్పటిదాకా వేల మంది ప్రజలు డిపెండ్ అవుతున్నటువంటి ఈ హాస్పిటల్ని డెవలప్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోండి. ఇప్పటికీ ఆలస్యమైంది, మీ బాధ్యత ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో బతికేటువంటి హక్కు వాళ్ళకున్నది, బాలింతలకు ఉన్నది, పసిగుడ్లకు కూడా ఉన్నది. కాబట్టి దానికోసం ఉద్యమ వేదిక వచ్చింది. ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నీలోఫర్ హాస్పిటల్ ఒకసారి అయితే ఎంత టెక్నికల్గా ఎంత బాధ అనిపిస్తుందంటే హైటెన్షన్కి సంబంధించినటువంటి మానిటరింగ్ లేకపోవడం వల్ల ఇంక్యుబేటర్లో పిల్లలు బుగ్గైపోయినారు. ఇంతకంటే జాతికి అవమానం ఏముంటుంది? కరెంటు లేదని చెప్పేసి కొన్ని సౌకర్యాలు లేక బాలింతలు చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఇన్ఫెక్షన్స్ అన్నిటికంటే ప్రధానంగా తెలంగాణలో నేను అడుగుతామన్నా టీఎస్ఎంఐడిసి అని ఉంటుంది. మందులు కొనడానికి, పరికరాలు కొనడానికి ఐఏఎస్ ఆఫీసర్ల చుట్టూ తిప్పి ఎన్ని రోజులు చేస్తారు? సాంకేతికంగా అన్ని తెలిసినటువంటి డాక్టర్లు పెట్టండి. ఎక్కడ కూడా నాసిరకం మందులు ఉన్నట్టు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. నీలోఫర్లో కానీ మిగతా దగ్గర కానీ ఏదైనా కాంప్లైంట్ మందుల కంపెనీలు ఉన్నాయో వాటి నుంచి మీరు ఏం పరిహారం వెనక్కి రాబట్టగలిగినని చెప్పి నేను అడుగుతామన్నా. నాసిరకం